బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, 15/11/2024. మధురమైన పిల్లలారా, ఎంత సమయం బాబా స్మృతి ఉంటోంది అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే స్మృతిలోనే లాభముంది, విస్మృతిలో నష్టముంది. బాబాని స్మృతి చేస్తే లాభముంది, బాబాని మర్చిపోతే నష్టముంది. ప్రశ్న: ఈ పాపాత్మల ప్రపంచంలో ఏ విషయం పూర్తిగా అసంభవం మరియు ఎందుకు? ఈ పాపాత్మల ప్రపంచంలో ఏ విషయం పూర్తిగా అసంభవం మరియు ఎందుకు? జవాబు: ఇక్కడ ఎవరైనా మేము పుణ్యాత్మలం అని అనడం పూర్తిగా అసంభవం. బాబా ఏమంటున్నారు? పుణ్యాత్ముడప్ప అంటాం న్యాచురల్గా. బాబా ఏమంటున్నారు? ఎవరిని పుణ్యాత్ములు అనడానికి వీలు లేదు అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచమే కలియుగ తమోప్రధాన ప్రపంచంగా ఉంది. మనుష్యులు వేటినైతే పుణ్యకర్మగా భావిస్తున్నారో అవి కూడా పాపాలుగా అయిపోతాయి. వికారాలతో, దేహభ్రాంతితో చేసేదాని కారణంగా పాపకర్మలుగా, పాపాలుగా అయిపోతాయి. ఎందుకంటే ప్రతి కర్మను వికారాలకు వశమై చేస్తారు. బాబా ఎంత క్లియర్గా చెప్తున్నారు. మధురమైన పిల్లలారా, ఎంత సమయం బాబా స్మృతి ఉంటుంది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే స్మృతిలోనే లాభముంది, విస్మృతిలో నష్టముంది. ప్రశ్న: ఈ పాపాత్మల ప్రపంచంలో ఏ విషయం పూర్తిగా అసంభవం మరియు ఎందుకు? జవాబు: ఇక్కడ ఎవరైనా మేం పుణ్యాత్మలం అని అనడం పూర్తిగా అసంభవం. ఎందుకంటే ఈ ప్రపంచమే కలియుగ తమోప్రధాన ప్రపంచంగా ఉంది. మనుష్యులు వేటినైతే పుణ్యకర్మగా భావిస్తారో అవి కూడా పాపాలుగా అయిపోతాయి. ఎందుకంటే ప్రతి కర్మను వికారాలకు వశమై చేస్తున్నారు. ఓం శాంతి. ఇప్పుడు బ్రహ్మ పిల్లలమైన మేము బ్రహ్మకుమారి కుమారులము అని పిల్లలు భావిస్తారు. ఆ తర్వాత దేవీదేవతలుగా అవుతారు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకోగలరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మకుమారి కుమారులమైన మేము అనంతమైన చదువుని చదువుతున్నాం అని మీకు తెలుసు. 84 జన్మల చదువును కూడా చదువుతారు. సృష్టి చక్రం యొక్క చదువుని కూడా చదువుతారు. మీకు పవిత్రంగా అవ్వాలి అనే శిక్షణ లభిస్తోంది. బాబా గురించి, సృష్టి చక్రం గురించి బాబా మనకు తెలియచేస్తున్నారు. ఈ చదువుని చదువుతున్నాం. బాబా అంటున్నారు, ఇప్పుడు మనం పవిత్రంగా కావాలి. ఈ శిక్షణ బాబా ఇస్తున్నారు. ఇక్కడ కూర్చొని పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు బాబాని తప్పకుండా స్మృతి చేస్తారు. నిజంగా మేం బాబా స్మృతిలో కూర్చున్నామా, లేదా మాయారావణుడు బుద్ధిని ఇతరుల వైపుకి తీసుకెళ్తున్నారా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. బాబా ఏమంటున్నారు చూడండి. మనం బాబా స్మృతిలో ఏమో కూర్చుంటాం, కానీ బాబా స్మృతి ఉండిందా లేకుంటే మాయారావణాసురుని వైపు బుద్ధి పోతా ఉండిందా అని పరిశీలన చేసుకోండి అని చెప్తున్నారు బాబా. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితేనే మీ పాపాలు భస్మమవుతాయి. మేము బాబా స్మృతిలో ఉన్నామా, లేదా బుద్ధి ఇతరుల వైపుకి ఎటువైపైనా వెళ్ళిపోయిందా అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మళ్ళీ చెప్తున్నారు బాబా. మేము ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాము, ఎంత సమయం బుద్ధి అటు ఇటు భ్రమించింది, ఈ స్మృతి ఉండాలి. మీ స్థితిని మీరు పరిశీలించుకోండి. ఎంత సమయమైతే బాబాను స్మృతి చేస్తారో దాని ద్వారానే పావనంగా అవుతారు. జమ మరియు నష్టము ఖాతా కూడా ఉంచుకోవాలి. బాబా అంటున్నారు, ఎంత సమయం బాబాని స్మృతి చేస్తున్నామో అంత సమయం పావనంగా ఉంటాము, అంత సమయం లాభం వస్తుంది, అంత సమయం బుద్ధి ఎటుపోలేదు కదా అని ప్రశ్నించుకోండి అని బాబా మన లాభ నష్ట ఖాతాలని ఉంచుకోండి అంటున్నారు బాబా. అలవాటైనట్లయితే బాబా అంటారు స్మృతి కూడా ఉంటుంది. చేస్తా 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 అర్ధ గడియ చేస్తా పెంచుకుంటా పోతే అలవాటు పడిపోతే స్మృతి కూడా ఉంటుంది. ఏదైనా అలవాటు పడిపోతే ఆటోమేటిక్గా
జ్ఞాపకంలో ఉంటుంది కదా, అదే బాబా అంటున్నారు. అలవాటైపోతే న్యాచురల్గా స్మృతి ఉంటుంది, రాస్తూ ఉంటారు కూడా. డైరీ అయితే ప్రతి ఒక్కరి జోబులో ఉండనే ఉంటుంది. చూడండి, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారిది హద్దు యొక్క డైరీ, మీది బేహద్ డైరీ. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. వ్యాపారస్తులకి ఈరోజు ఎంత అప్పు ఇచ్చినాను, ఎంత జమ అయింది, నగదు వచ్చింది అనేది టాలీ చేసుకుంటూ ఉంటారు కదా, అదే బాబా అంటున్నారు. వ్యాపారస్తులకి అనేకమైనటువంటి వ్యాపారాల యొక్క హద్దు డైరీ ఉంటుంది, కానీ మీదైతే బేహద్ డైరీ, ప్రతి ఒక్కరి జోబులోనూ ఉంటుంది కదా అంటున్నారు బాబా. కావున మీరు మీ చార్టుని నోట్ చేసుకోవాలి. వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి, కానీ కొంత సమయం కేటాయించి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞనిచ్చినారు. ఆజ్ఞ అంటే ఇంకా దాంట్లో ఏ మార్జిన్ లేదని. మీ లెక్కాచారాన్ని చూసుకుంటూ మీ లాభాన్ని పెంచుకుంటూ బాబా అంటున్నారు, మీ లెక్కాచారాన్ని చూసుకోండి, మీ లాభాన్ని పెంచుకోండి, నష్టం చేసుకోవాకండి. బాబా స్మృతి లేదంటే నష్టమే, బాబా స్మృతి ఉందంటే లాభమే. మీ యుద్ధమైతే ఉంది కదా, యుద్ధమైతే బుద్ధితో చేసే యుద్ధం ఇది. క్షణంలో లాభం, క్షణంలో నష్టం. బాబాని గుర్తుపెట్టుకున్నామా లాభం, బాబాని మర్చిపోయినామా నష్టం. తో బాబా అంటున్నారు, క్షణంలో లాభం, క్షణంలో నష్టం. మేము లాభం పొందామా లేదా నష్టం పొందామా అనేది వెంటనే తెలిసిపోతుంది. మీరు వ్యాపారస్తులు కదా, ఏ ఒక్కరూ ఈ వ్యాపారాన్ని చేస్తారు. అందరూ యోగం చేస్తూ ఉన్నామంటారు, కానీ బుద్ధి ఒక్క బాబా వైపే పోయిందా అని బాబా ప్రశ్నిస్తున్నారు. బుద్ధి బాబా వైపుకి పోతేనే లాభము, ఒక్క బాబాని స్మృతి చేస్తేనే పావనంగా అవుతాము, ఒక్క బాబా స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. ఇవన్నీ ఒక బాబా స్మృతి ద్వారానే. బుద్ధి అటు ఇటు పోలేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా వాళ్ళు. బాబా అంటున్నారు, స్మృతి ద్వారానే లాభం ఉంది, విస్మృతి ద్వారా నష్టం ఉంది. ఇది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎవరికైతే ఉన్నత పదవి పొందాలి అనే చింత ఉంటుందో వారికి తాము ఎంత సమయం స్మృతిలో ఉన్నాము అనే తపన ఉంటుంది. అండర్లైన్ పాయింట్. మురళీలోనే ఈ మురళి అంతా రేపు బాబా వస్తున్నారు, జతలో బాగా యోగం చేయాలని బాబా మనకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఎంత సమయం బాబాని స్మృతి చేస్తున్నామనేది పరిశీలించుకోండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు. తో బాబా ఏమంటున్నారు, బాబాని మనం ఎంత సమయం స్మృతిలో ఉన్నాము దాని ఆధారంగానే మీకు పదవి అనేది లభిస్తుంది. ఉన్నత పదవి లేదా మధ్యమ పదవి లేదా కనిష్ట పదవి. బాబా అంటున్నారు, మీరు పరిశీలించుకోవాలి. ఎవరికైతే ఉన్నత పదవిని పొందాలి అనే చింత ఉంటుందో వారికి తాము ఎంత సమయం విస్మృతిలో ఉన్నాము అనే బాబా అంటారు, విస్మృతిలో ఉన్నాము అనే తపన ఉంటుంది. స్మృతిలో ఎంత సమయం ఉన్నాం, విస్మృతిలో ఎంత సమయం ఉన్నాం. కార్యవ్యవహారాలు నిర్వర్తిస్తూ కూడా పరిశీలన చేసుకోవాలి. ఆత్మలైన మనందరికీ తండ్రి పతితపావనుడైనారు అని తెలుసు. నిజానికి మనం ఆత్మలం. మన ఇంటి నుండి ఇక్కడికి వచ్చాం. ఈ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నాం. శరీరం నశ్వరం, ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఓ ఆత్మ, ఈ జన్మలో చిన్నప్పటి నుండి తప్పుడు పనులేమీ చేయలేదు కదా అని బాబా ప్రశ్నిస్తున్నారు. గుర్తు చేసుకోండి. 3-4 సంవత్సరాల నుండి అన్నీ గుర్తుంటాయి కదా, కొంచెం బుద్ధి వస్తానే. నేను బాల్యాన్ని ఎలా గడిపాను, ఏమేం చేశాను, ఏ విషయము నా హృదయం లోపల నన్ను తినడం లేదు కదా స్మృతి చెయ్యండి. సత్యుగంలో పాపకర్మలే ఉండవు, కావున ఏమీ అడగాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడైతే పాపాలు తప్పకుండా జరుగుతాయి. దేహభ్రాంతి ద్వారానే పాపాలు అనేది వస్తాయి, వికారాలు వస్తాయి, వికారాల ద్వారా పాపాలు జరుగుతాయి. మనుష్యులు వేటినైతే పుణ్యకర్మలుగా భావిస్తున్నారో అవి కూడా పాపాలే. ఇదంతా పాపాత్మల ప్రపంచం. మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా పాపాత్మలతోనే ఉన్నాయి, అంతే కదా. కారోబారం నడిపిస్తున్నామంటే పాపాత్మలతోనే. పుణ్యాత్మలు ఇక్కడ ఎవ్వరు లేరు.
పుణ్యాత్మల ప్రపంచంలో పాపాత్మలు ఒక్కరు కూడా ఉండరు. అలాగే పాపాత్మల ప్రపంచంలో పుణ్యాత్మలు కూడా ఒక్కరు కూడా ఉండరు. ఏ గురువుల చరణాలపైనైతే పడతారో వారెవరూ పుణ్యాత్మలు కాదు. ఏ గురువుల చరణాలపైన పడతారో వారెవ్వరూ పుణ్యాత్మలు కాదు. ఇదంతా కలియుగం, అది తమోప్రధానమైన యుగం. ఇది కలియుగం, అది కూడా తమోప్రధానమైన యుగం. ఇందులో బాబా అంటున్నారు పుణ్యాత్ములు ఉండడం అనేది అసంభవం. బాబా అంటున్నారు ఈ ప్రపంచంలో, పాపాత్మల ప్రపంచంలో పుణ్యాత్మలు ఉండడం అనేది అసంభవం. పుణ్యాత్మలుగా అయ్యేందుకే మీరొచ్చి పావనంగా చెయ్యండి అని తండ్రిని పిలుస్తారు. ఎవరైనా చాలా దాన పుణ్యాదులు చేస్తే, ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తే వారు పుణ్యాత్మలని కాదు. ధనం ఉంది, మంచి కార్యాల్లో ఉపయోగిస్తున్నారు, కానీ ధనం ఎట్లా వచ్చిందనేది కూడా ఉంది కదా హిసాబ్. వివాహాలు మొదలైన వాటి కోసం మంటపాలు, ఛత్రాలు మొదలైనవి తయారు చేస్తారు, అది పుణ్యమేమీ కాదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది రావణ రాజ్యం, పాపాత్ముల అసురీ ప్రపంచం. ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. రావణుడు ఉన్నా కానీ అతన్ని గుర్తించని బాబా అంటారు, అతన్ని గుర్తించరు. శివుని చిత్రం కూడా ఉంది, కానీ దాన్ని గుర్తించరు. ఏది గుర్తించరు. వాళ్ళకి ఏది అవసరమో ఆశలు కోరికలు నెరవేరడానికి మాత్రమే భక్తి చేస్తారు. పెద్ద పెద్ద శివలింగాలు మొదలైన వాటిని తయారు చేస్తారు, అయినా మళ్ళీ నామరూపాలకు అతీతుడు, సర్వవ్యాపి అంటారు. కావుననే బాబా యదా యదా హి ధర్మస్య అని అన్నారు. భారతదేశంలోనే శివబాబా యొక్క గ్లాని జరుగుతుంది, నిందన. ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో ఆ తండ్రిని మీరు మనుష్య మతం పైన నడిచి గ్లాని చేస్తూ వచ్చారు. మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతం అనే పుస్తకం కూడా ఉంది కదా, జగదీష్ అన్నయ్య రాస్తున్నారు. మానవ కా మత్ और ఈశ్వరీయ మత్ దోనోం కా, రెండింటి యొక్క తేడా ఏమి అనేది కూడా విశ్లేషణ చేయడం జరిగింది. అదే బాబా అంటున్నారు. పుస్తకం కూడా ఉంది కదా. ఈ విషయాల గురించి మీకే తెలుసు, మరియు శ్రీమతం పైన దేవతలుగా అవుతామని కూడా మీకే తెలుసు. రావణి మతం పైన అసురీ మనుష్యులుగా అయిపోతారు. మనుష్య మతమును అసురీ మతం అని అంటారు. వారు అసురీ కర్తవ్యాలే చేస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయం ఏమంటే వారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అంటారు. కాబట్టి నిన్నటి రోజున కూడా సర్వవ్యాపి గురించి చాలా విషయాలే చెప్పేస్తున్నారు. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అంటారు. కశ్చావతారం, మత్స్యావతారం అని అనేస్తారు. కావున వారు ఎంత అసురీగా అశుద్ధంగా అయిపోయారు, అది కూడా మహిమ అనుకున్నారు. మీ ఆత్మ మత్స్యావతారాలను తీసుకోదు, అది మనుష్య తనువులోకి ప్రవేశిస్తుంది. మేము మత్స్యాలుగా అవ్వం, 84 లక్షల యోనులను ధరించం అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. లేకపోతే 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకుంటామంటారు. మేము బాబా అంటున్నారు, పిల్లలు మీరు 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలకి మరియు 84 లక్షల జన్మలకు ఉన్న తేడా ఎంత ఉంది? శాతం చూడండి, అది పూర్తిగా అసత్యమే. అంశ మాత్రం కూడా సత్యం లేదు. దీని అర్థం గురించి తెలుసుకోవాలి. భారతదేశం యొక్క పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో, ఎట్లా పరిస్థితి ఏర్పడింది చూడండి. చెప్తారు కదా భారతదేశం, దేక్ తెరి సంసారికి హాలత్ క్యా హో గయ భగవాన్ అని చెప్తా ఉంటారు కదా. బాబా అంటున్నారు అసత్యమే అసత్యం. 84 జన్మలు మరియు 84 లక్షల జన్మలకి ఎంత శాతం ఉంది? భారతదేశం సత్యఖండంగా ఉండేది, దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు. దాన్ని స్వర్గం అంటారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం ఉంటుంది. రావణ రాజ్యంని అసురీ సాంప్రదాయం అని అంటారు. ఇది ఎంత కఠినమైన పదం. అర్ధకల్పం దేవతల రాజ్యం కొనసాగుతుంది, సత్యత్రేతాయుగాలు. లక్ష్మీనారాయణులు 1, 2, 3 అంటూ తరాలు ఉంటాయి, 8 తరాలు ఉంటాయి కదా. బాబా
అర్థం చేయిస్తున్నారు. ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్ అని అంటారు కదా, మొదటి తరం, ఆ తర్వాత రెండో తరం, అలా కొనసాగుతూ ఉంటుంది. మీది కూడా మొదట సూర్యవంశ రాజ్యం ఉంటుంది, ఆ తర్వాత చంద్రవంశ రాజ్యం ఉంటుంది. బాబా వచ్చి డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేయించారు. మీరు శాస్త్రాల్లో ఈ విషయాలే లేవు. అస్సలు జన్మల గురించినూ లేవు, కర్మల గురించినూ లేవు. కొన్ని శాస్త్రాల్లో కేవలం రేఖ మాత్రంగా ఉన్నాయి. కానీ ఆ సమయంలో ఎవరైతే పుస్తకాలను రచించారో వారు ఏమీ అర్థం చేసుకోలేదు. బాబా కూడా బెనారస్కి, కాశీకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారికి ప్రపంచం నచ్చేది కాదు. వారు మొత్తం గోడలపైన గీతలు గీస్తూ ఉండేవారు. ఆత్మజ్ఞానం బాబాకు తెలుస్తా పోయింది. ఇవన్నీ బాబా చేయించేవారు. కానీ ఆ సమయంలో నేను చిన్న పిల్లవాడిని కదా, పూర్తిగా అర్థమయ్యేదే కాదు బాబాకి. బాబా స్వయం అనుభవం చెప్తున్నారు బ్రహ్మ బాబా వాళ్ళు. నా ద్వారా ఈ చేయించేవారు ఎవరో ఉన్నారు అని అనిపించేది. వినాశనం చూసినప్పుడు లోపల సంతోషం కూడా కలిగేది. ఎందుకంటే ఈ ప్రపంచం ఇంకా వెళ్ళిపోతుందని. రాత్రి పడుకున్నప్పుడు ఎగురుతున్నట్లుగా ఉండేది. బ్రహ్మబాబా తన అనుభవాన్ని చెప్తున్నారు చూడండి. కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. అలా గీతలు గీసేవాడిని. ఏదో శక్తి ప్రవేశించింది అని నేను ఆశ్చర్యపోయేవాడిని. మొదట వ్యాపారాలు మొదలైనవి చేసేవాడిని. బాబా అనేక వ్యాపారాలు చేసినారు కదా. కానీ తర్వాత ఏమైందంటే ఎవరిని చూస్తే వారు వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు ఓం మండలిలో. ఇదేమిటి, నేను ఎవరిని చూస్తే వారి కళ్ళు మూసుకుపోతున్నాయి ఏమిటి అని అనుకునేవాడిని. మీరేం చూశారు అని అంటే వైకుంఠాన్ని చూశాం, కృష్ణుని చూశాం అని అనేవాళ్ళు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలే కదా. బాబాకి కూడా అర్థం కాలేదు చూడండి. బ్రహ్మ బాబా వాళ్ళకి మొట్టమొదట శివబాబా ఎట్లా సాక్షాత్కారం ప్రారంభంలో చేయించినారు. బాబా అంటున్నారు, కావున అన్నింటినీ వదిలేసి అర్థం చేసుకునేందుకు బెనారస్కి వెళ్ళిపోయాను. రోజంతా కూర్చునేవాడిని, పెన్సిల్ మరియు గోడ, ఇంకే పని లేదు. బాల్యంలో ఉండేవాడిని. అంటే ఆ విధంగా అయిపోయింది బాబా యొక్క బుద్ధి. ఎప్పుడైతే ఇవన్నీ గమనించానో అప్పటికే వ్యాపారాలు మొదలైనవన్నీ ఇక చెయ్యకూడదు, వీటిని వదిలేయాలి అనిపించింది బ్రహ్మబాబాకి. ఈ గాడిద చాకరీని వదిలేయాలి అన్న సంతోషం ఉండేది. ఇది రావణ రాజ్యం కదా, రావణ్ణి తలపైన గాడిద శిరస్సును చూపిస్తారు. అప్పుడు ఇది రాజ్యం కాదు, ఇది గాడిద చాకరీ అనే ఆలోచన వచ్చింది. చూడండి బ్రహ్మబాబా తన సొంత అనుభవాన్ని ఎంత బాగా చెప్తున్నారు. నిన్న కూడా చెప్తున్నారు కదా బాబా, ఈరోజు కూడా చెప్తున్నారు. గాడిద గడియ గడియ మట్టిలో పొర్లుతూ చాకలి బట్టలన్నింటినీ పాడు చేసేస్తుంది. మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ స్థితి ఎలా అయిపోయింది అని బాబా కూడా చెప్తున్నారు. ఈ విషయాలను బాబాయే కూర్చొని అర్థం చేయిస్తారు. అలాగే ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. ఇద్దరూ చెప్తూ ఉంటారు. బ్రహ్మబాబా చెప్తూ ఉంటారు మరియు శివబాబాను చెప్తూ ఉంటారు. ఎవరైతే జ్ఞానాన్ని బాగా అర్థం చేయిస్తారో వారినే చురుకైన వారు అని అంటారు. నంబర్ వారుగా ఉన్నారు కదా, పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది. తప్పకుండా నంబర్ వారుగా పదవిని పొందుతారు. ఆత్మనే తన పాత్రను కల్పకల్పము అభినయిస్తుంది. అందరూ జ్ఞానాన్ని ఒకే విధంగా తీసుకోలేరు. ఈ స్థాపనయే అద్భుతమైనది. ఇంకెవ్వరూ స్థాపన జ్ఞానాన్ని ఇవ్వరు. సిక్ ధర్మ స్థాపన జరిగింది, శుద్ధ ఆత్మ ప్రవేశించింది గురునానక్లో. కొద్ది సమయం తర్వాత సిక్ ధర్మ స్థాపన జరుగుతుంది. వారి ముఖ్యులు ఎవరు? గురునానక్ వచ్చి జప సాహెబ్ని తయారు చేశారు. ప్రారంభంలో కొత్త ఆత్మలే వస్తారు పరంధామం నుంచి. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. పవిత్రులను మహానాత్మ అంటారు. ఉన్నతోన్నతుడని ఒక్క బాబానే చెప్పడం జరుగుతుంది. వారు కూడా ధర్మస్థాపన చేస్తారు. సత్యధర్మ యొక్క స్థాపన, అనేక ధర్మాల వినాశనము, సత్యధర్మ స్థాపన చేసేకి బాబా వస్తారు. బాబా అంటున్నారు, కావున వారిని ఉన్నతోన్నతులు అని అంటారు. కానీ నంబర్ వారుగా వెనకొస్తూనే ఉంటారు. 500 సంవత్సరాల క్రితం ఒక ఆత్మ వచ్చింది. తాను వచ్చి సిక్కు ధర్మ స్థాపన చేసింది. ఆ సమయంలో గ్రంథం ఎక్కడి నుండి వస్తుంది? ఆయన వచ్చి పోయినాక గ్రంథాలు తయారవుతాయి. తప్పకుండా సుఖమణి, జపసాహెబ్ మొదలైన గ్రంథాలు తర్వాతే తయారు చేసి ఉంటారు కదా. వారు ఏం శిక్షణనిస్తారు? ఉత్సాహం కలిగితే కూర్చొని బాబాను మహిమ చేస్తారు. ఈ పుస్తకాలు మొదలైనవి ఏవైతే
ఏవైతే ఉన్నాయో అవి తర్వాత తయారవుతాయి. ఎప్పుడైతే చాలామంది అవుతారో అప్పుడు తయారవుతాయి. చదివేవారు కూడా కావాలి కదా, చదివేవారు కావాలి, వినేవాళ్ళు కావాలి. అందరి కష్టాలు తర్వాత వస్తాయి. ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు శాస్త్రాలను చదివారు, జ్ఞానం కావాలి కదా. మొదట సతోప్రధానంగా ఉంటారు, ఆ తర్వాత సతోరజో తమోల్లేకొస్తారు. ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో బాబా అంటారు అప్పుడు మహిమ జరుగుతుంది, మరియు శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. లేకపోతే ఎవరు వృద్ధిని తీసుకురాగలరు? అనుచరులు కూడా తయారు కావాలి కదా. సిక్కు ధర్మం యొక్క ఆత్మలు వచ్చి అనుసరిస్తారు, అందుకు చాలా సమయం కావాలి, టైం పడుతుంది అన్నింటికి. కొత్త ఆత్మ ఏదైతే వస్తుందో తనకు దుఃఖం కలగదు, ఎందుకంటే పవిత్రతా శక్తి ఉంటుంది కాబట్టి దుఃఖం కలగదు. తర్వాత వికర్మలు దేహభ్రాంతి లేకొస్తారు కాబట్టి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం యొక్క చక్రం లేకొస్తారు. ఇలా నియమంలోనే లేదు పవిత్రాత్మలకు దుఃఖం కలిగేది. ఆత్మ ఎప్పుడైతే సతోప్రధానం నుండి సతోరజో తమో లేకొస్తుందో అప్పుడు దుఃఖం కలుగుతుంది. లా కూడా ఉంది కదా, ఇక్కడ అంతా కలిసి ఉన్నారు. రావణ సాంప్రదాయం వాళ్ళు ఉన్నారు, రామ సాంప్రదాయం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా సంపూర్ణం కాలేదు. సంపూర్ణంగా అయితే మళ్ళీ శరీరాన్ని వదిలేస్తారు. కర్మాతీత స్థితిలో ఉన్న వారికి దుఃఖం కలగదు. అండర్లైన్, కర్మాతీత స్థితిలో ఉండే వాళ్లకు దుఃఖం కలగదు. వారు ఈ చిచి ప్రపంచంలో ఉండరు, వారు వెళ్ళిపోతారు. మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు ఉంటారు. వారు కర్మాతీతులుగా అవ్వరు. అందరూ కర్మాతీతమై ఉండరు, అందరూ ఒకేసారి కర్మాతీతంగా కారు. వాళ్ళ పురుషార్థాన్ని బట్టి కర్మాతీతంగా అవుతారు. వినాశమైతే కొంతమంది అయితే బతుకుతారు, జీవిస్తారు. ప్రళయమైతే కాదు, పూర్తిగా పోదు. రాముడు పోయాడు, రావణుడు పోయాడు అని గాయనం చేస్తారు. రావణి పరివారం చాలా పెద్దది, మన పరివారం చాలా చిన్నది, బ్రాహ్మణ పరివారం చాలా చిన్నది. బాబా అంటారు అక్కడ ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలు ఉంటాయి. ఇక్కడ ఈ ప్రపంచంలో నిజానికి అన్నింటికన్నా పెద్ద పరివారం మనదే ఉండాలి. ఎందుకంటే దేవీ దేవత ధర్మం అన్నింటికన్నా ముందొచ్చిన ధర్మం. ఇప్పుడైతే అందరూ కలిసిపోయారు, ఎంతోమంది క్రైస్తవులుగా అయిపోయారు. కన్వర్ట్ అయిపోతారు కదా, ఇల్లు ఇస్తామంటే కన్వర్ట్ అయిపోతారు, ఇంకేమన్నా ఇస్తామంటే కన్వర్ట్ అయిపోతారు. పోప్ ఎప్పుడెప్పుడైతే వస్తారో అప్పుడు ఎంతోమంది క్రైస్తవులుగా అవుతారు. వృద్ధి కూడా ఎంతగానో జరుగుతూ ఉంటుంది. సత్యుగంలో ఒకే కొడుకు ఒకే కూతురు ఉంటారు. ఇంకే ధర్మానికి ఇటువంటి వృద్ధి జరగదు. ఇప్పుడు చూడండి, అందరికన్నా క్రైస్తవులు ముందుకెళ్తున్నారు జనాభాలో. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తారో వారికి బహుమానం కూడా ఇస్తారు, వారికి బహుమానం లభిస్తుంది. ఎందుకంటే వారికి మనుషులు కావాలి, జనాభా కావాలి. తద్వారా మిలిటరీలోని సైన్యం పెరుగుతుంది, ఉపయోగపడుతుంది. అందరూ క్రైస్తవులే. రష్యా, అమెరికా అందరూ క్రైస్తవులే. 2 కోతులు కొట్లాడితే వెన్న పిల్లి తిన్నట్లుగా ఒక కథ ఉంది. ఇది కూడా భారతదేశం స్వర్గం యొక్క వెన్న భారతదేశానికే లభిస్తుంది. డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది. ఇంతకుముందు హిందువులు ముస్లింలు కలిసి ఉండేవారు. ఎప్పుడైతే హిందుస్థాన్ పాకిస్తాన్ వేరైందో అప్పుడు ఇక పాకిస్తాన్ వారికి కొత్త రాజ్యం తయారైంది. ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది. ఇద్దరు పోట్లాడుకుంటే యుద్ధ సామాగ్రులు మొదలైనవి కొనుక్కుంటారు, వ్యాపారాలు మొదలైనవి జరుగుతాయి. ఎవరైతే ఉన్నతోన్నతంగా ఉన్నారో వారిది ఈ వ్యాపారం, ఈ యొక్క బాబా యొక్క వ్యాపారం. కానీ బాబా చూడండి, కానీ డ్రామాలో విజయం యొక్క విధి మీకే ఉంది. ఇది 100% ఖచ్చితం, సత్యం. మిమ్మల్ని ఎవ్వరూ జయించజాలరు. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. కొత్త ప్రపంచంలో మన రాజ్యం ఉంటుంది. దానికోసమే మీరు చదువుతున్నారు. మీకు తెలుసు మీరు అర్హులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు అనర్హులుగా అయిపోయారు, మళ్ళీ అర్హులుగా కావాలి. పతిత పావన రాండి అని కూడా గాయనం చేస్తారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేదు. ఇదంతా అడవి, ముళ్ళ అడవి. అడవిలో ఏముంటాయి? జంతువులు. ఇప్పుడు బాబా వచ్చారు, వారు వచ్చి ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేస్తారు. కంటోంకా జంగల్కో ఫూలోంకా బగీచా బనాతే. బాబా అంటున్నారు అది దైవీ ప్రపంచం, ఇది అసురీ ప్రపంచం. బాబా మొత్తం
మనుష్య సృష్టి రహస్యాన్ని అర్థం చేయించారు. మనం మన ధర్మాన్ని మరచి ధర్మభ్రష్టులుగా అయిపోయామని మీకు ఇప్పుడు తెలుసు. కావున అన్ని కర్మలు వికర్మలుగానే అయిపోయినాయి. బాబా వచ్చి కర్మ, వికర్మ, అకర్మల యొక్క గుహ్యగతిని అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా నిన్న మనం ఇలా ఉండేవాళ్ళం, వికర్మలు చేసే వికారీలుగా ఉండేవాళ్ళం. ఈరోజు మనం చేస్తున్న కర్మను సేవలేకి పరివర్తన చేసుకొని అకర్మగా చేస్తున్నాం. స్వార్థం నుంచి దూరం అవుతున్నాం. బాబా అంటున్నారు, మళ్ళీ ఈరోజు మేము ఈ విధంగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు సమీపంగా ఉన్నారు. నిన్న మిమ్మల్ని దేవతలుగా తయారు చేశాను, రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను. మళ్ళీ అదంతా ఏమైంది? బాబా అడుగుతున్నారు. భక్తి మార్గంలో మనం ఎంత ధనాన్ని వ్యర్థం చేశాం. ఈ స్మృతి కలిగింది. ఇది నిన్నటి విషయం కదా. బాబా వచ్చి అరచేతిలో స్వర్గాన్ని తీసుకొస్తున్నారు. ఈ జ్ఞానం సదా బుద్ధిలో ఉండాలి. ఇంపార్టెంట్, సదా బుద్ధిలో ఉండాలి. కళ్ళు ఎంతగా మోసగిస్తాయో బాబా అర్థం చేయించారు. అశుద్ధమైన దృష్టిని జ్ఞానం ద్వారా శుభ్రంగా తయారు చేసుకోవాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, మేము స్మృతిలో ఉంటూ ఎంత లాభాన్ని పొందాము, ఏమీ నష్టపోలేదు కదా. స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపుకి వెళ్ళింది అని మీ బేహద్దు డైరీలో చార్ట్ రాసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ జన్మలో బాల్యం నుండి తమ ద్వారా ఏ తప్పుడు పనులు పాపకర్మలు జరిగాయో వాటన్నింటినీ రాసుకోవాలి. ఏ విషయంలోనైతే మనస్సు తింటూ ఉంటుందో వాటిని బాబాకు వినిపించి తేలికైపోవాలి. బాబా దగ్గర వినిపిస్తే ఆటోమేటిక్గా తేలికైపోతుంది. ఇప్పుడు ఇక ఎటువంటి పాపకర్మలను చేయకూడదు. వరదానం, కర్మ బంధనాన్ని సేవా బంధనంలోకి పరివర్తన చేసుకొని సర్వుల నుండి న్యారాగా మరియు పరమాత్మకు ప్రియంగా కండి. కర్మ బంధనాలను సేవా బంధనంలోకి మార్చుకోండి. అప్పుడే న్యారా ప్యారాగా అవుతారు. బంధనాల నుండి న్యారాగా మరియు బాబాకు ప్రియంగా అవుతారు. వివరణ, పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారం, కానీ అతీతంగా అయినప్పుడే అది లభిస్తుంది. ప్రవృత్తిలో ఉన్న సేవ కొరకే ఉన్నారు. ఇవి లెక్కాచారాలు, కర్మబంధనాలు అని ఎప్పుడూ భావించకండి, కానీ సేవ కోసమే ఉన్నారు. సేవ బంధనంలో బంధింపబడి ఉన్నట్లయితే కర్మ బంధనాలు సమాప్తమైపోతాయి. సేవా భావం లేకపోతే కర్మ బంధనం లాగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, మధుబనానికి వచ్చినా కూడా వ్యాపార వ్యవహారాల ఫోన్లే ఉంటాయి. కర్మ బంధనాలు లాగుతూ ఉంటాయి. బాబా అంటున్నారు, ఎక్కడైతే కర్మబంధనం ఉంటుందో అక్కడ దుఃఖం యొక్క అల ఉంటుంది. సేవ బంధనంలో సంతోషం ఉంటుంది. కావున కర్మబంధనాన్ని సేవాబంధనంలోకి పరివర్తన చేసుకొని న్యారాగా మరియు ప్యారాగా ఉన్నట్లయితే పరమాత్మకు ప్రియులుగా అయిపోతారు. ఎంత లాజిక్ ఉంది, రహస్యాలు ఉన్నాయి. స్లోగన్, ఎవరైతే స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటేస్తారో వారే శ్రేష్ఠాత్మలు. వాళ్ళ స్థితిని మంచిగా పెట్టుకుంటే మన స్థితిని, అప్పుడే శ్రేష్ఠాత్మలుగా కాగలుగుతాం. పరిస్థితులు మామూలే, వస్తా అంటే పోతా అంటే. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.